రాజబాబు నటించిన ఒకే ఒక్క హిందీ సినిమాకు ఎంత తీసుకున్నారో తెలుసా? పాతతరం హాస్యనటుల్లో రాజబాబుది ఒక విభిన్నమైన శైలి. డైలాగులతోనే కాకుండా తన బాడీ లాంగ్వేజ్తో కూడా నవ్వులు పూయించిన అసమాన నటుడు. రాజబాబు 1960లో వచ్చిన సమాజం చిత్రంలో తొలిసారి నటించారు. ఆ తర్వాత తండ్రులు కొడుకులు, కులగోత్రాలు చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. ఆయన తొలిసారి పారితోషికం అందుకున్న సినిమా స్వర్ణగౌరి. ఈ సినిమాలో నటించినందుకుగాను ఆయనకు రూ. 350 ఇచ్చారు. రాజబాబుకి మంచి పేరు తెచ్చిన సినిమా అంతస్తులు. ఈ సినిమాలో నటించినందుకు ఆయనకు రూ. 1300 పారితోషికం లభించింది. ఇక అక్కడి నుంచి వరస అవకాశాలు వచ్చాయి. 1975 నాటికి రాజబాబు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్. ఆ సమయంలోనే రాణి ఔర్ లాల్ పరి అనే సినిమాలో రాజబాబుకి ఒక పాటలో నటించే అవకాశం వచ్చింది. బొంబాయిలో ఈ పాటను చిత్రీకరించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత రెమ్యునరేషన్ ఎంత ఇవ్వమంటారు అని రాజబాబుని అడిగారు నిర్మాత. మీ ఇష్టం అన్నారు రాజబాబు. చేసింది ఒక పాటే కాబట్టి 5000 ఇస్తే ఎక్కువ అనుకున్నారాయన. కానీ ఆ నిర్మాత రూ. 40,000 ఇచ్చారు. ఆ డబ్బు తీసుకున్న రాజబాబు తను అనుకున్న 5000 మాత్రం ఉంచుకుని మిగతా రూ. 35,000ను షూటింగ్లో పాల్గొన్న టెక్నీషియన్స్ అందరికీ పంచిపెట్టేశారు. రాజబాబు మంచి నటుడే కాదు, మంచి మానవతావాది కూడా అని ఈ సంఘటనతో నిరూపించుకున్నారు.